చేస్తే దెబ్బలు పడతాయని పిల్లలను అదిరిస్తాం బెదిరిస్తాం. అయినా అల్లరి శృతి మించితే 2 దెబ్బలు కొడతాం. రేవంత్ రెడ్డి సర్కార్తో ఇప్పటికే గోడ కుర్చీ వేయించినంత పని చేసింది సుప్రీం. ఇప్పుడు గుంజీలు తీయించేలా ఉంది. అయినా మాట వినకపోతే బల్ల ఎక్కించేలా ఉంది. ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. సర్కార్కు తల కొట్టేసినట్లయింది. ఈ కంపు నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక కుడితిలో ఎలకలా కొట్టుకుంటుంది తెలంగాణ సర్కార్. దెబ్బ మీద దెబ్బ, అలాంటి దెబ్బ కాదు, 2 చెంపలు కందిపోయేలా కొట్టింది సుప్రీంకోర్టు. ఏదన్నా అభివృద్ధి గురించో కొత్త పథకం గురించో దేశమంతా చెప్పుకుంటే కాలరెగరేయొచ్చు. కానీ తెలంగాణ సర్కార్ ఘనకార్యం గురించి ఇప్పుడు దేశమంతా చర్చ. సోషల్ మీడియాలో గ్రాఫిక్స్ ఎఫెక్ట్తో కొంత ఓవర్గానే ప్రచారం జరిగుండొచ్చు. కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రకృతిని విధ్వంసం చేస్తోందని, వన్యప్రాణులకు నిలువ నీడ లేకుండా చేస్తోందనే ప్రచారం అయితే గ్రౌండ్ లెవెల్కి వెళ్లిపోయింది. ఇదేం పోయే కాలం అంటూ పర్యావరణవేత్తలు, జంతు ప్రేమికులు శాపనార్థాలు పెట్టేదాకా వచ్చింది. తప్పైపోయిందన్నా వదిలిపెట్టేలా లేదు అత్యున్నత న్యాయస్థానం. ఏదన్నా పని మొదలు పెట్టేటప్పుడు దాని పర్యవసానాలు ఆలోచించాలి. అధికారంలో ఉన్నామని అనాలోచితంగా దిగితే కంచె గచ్చిబౌలి భూముల కథలాగే ఉంటుంది రియాక్షన్ కూడా. రాత్రికి రాత్రి బుల్డోజర్లు పెట్టి నరికేసినంత సులువుగా చెట్లు మొలవు కదా. నరికివేతకు ముందు అక్కడ ఎంత పచ్చదనం ఉందో ఆధారాలున్నాయి. అందుకే పూర్వస్థితిని పునరుద్ధరించాల్సిందేనంటోంది సుప్రీంకోర్టు. లేదంటే జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని హెచ్చరిస్తోంది. కోర్టు ధిక్కరణ చర్యల నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం, కంచె గచ్చిబౌలి భూముల్లో అడవిని పునరుద్ధరించడమే. ఆ మాటనే కాస్త ఘాటుగా చెప్పింది సుప్రీంకోర్టు. డజన్ల కొద్దీ బుల్డోజర్లు పెట్టి కంచె గచ్చిబౌలి భూముల్లో చెట్లను నరికేయడం ఏదో అప్పటికప్పుడు జరిగిన చర్యగా భావించడం లేదు సుప్రీంకోర్టు. ఇదంతా ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందనే అభిప్రాయంతో ఉంది. 3 రోజుల వరుస సెలవులు చూసుకుని ఆ రోజుల్లో కోర్టులు అందుబాటులో ఉండవన్న విషయాన్ని సానుకూలంగా తీసుకుని ప్రభుత్వం చెట్లను నరికివేసిందని సుప్రీం అభిశంసించింది. ఇంకా తప్పును కప్పిపుంచుకునే ప్రయత్నాలు చేయొద్దని హెచ్చరించింది. చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం జరగకపోతే చీఫ్ సెక్రటరీతో పాటు 1/2 డజను మంది అధికారులు అక్కడే చెరువు పక్కన ఏర్పాటు చేసే తాత్కాలిక జైలుకు వెళ్లాల్సి వస్తుందని తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్. కంచె గచ్చిబౌలి భూముల్లో 100 ఎకరాల ప్రాంతంలో పచ్చదనం విధ్వంసాన్ని సుప్రీం సీరియస్ గా తీసుకుంది. అది అటవీ ప్రాంతం కాదని, సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధం లేదనే రాష్ట్ర ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. అవి ఎవరి భూములు, హక్కులు ఎవరికి అన్న విషయం కంటే అక్కడ పచ్చదనాన్ని పాతరేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణిస్తోంది. నరికివేసిన చెట్లను ఎలా పునరుద్ధరిస్తారనే ప్రణాళికని 4 వారాల్లోగా సమర్పించాలని నిర్దేశిస్తూ గత నెల 16న జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్ర సాధికార కమిటీ నివేదికపై సమాధానం దాఖలు చేయడానికి కొంత సమయం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది సింఘ్వి కోరడంతో జూలై 23కి విచారణను వాయిదా వేసింది. కంచె గచ్చిబౌలి భూముల్లో మళ్లీ చెట్లు మొలిచేదాకా వదిలేలా లేదు సుప్రీం. అయితే అక్కడ వేల చెట్లను నరికేయలేదని, కేవలం 147 చెట్లను మాత్రమే నరికారని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ప్రస్తుతం అక్కడ అన్ని రకాల కార్యకలాపాలు నిలిపివేసినట్లు సుప్రీం దృష్టికి తెచ్చారు. కంచె గచ్చిబౌలి భూముల వివాదం 10 ఏళ్ల పాటు కోర్టులో నడిచింది. కోర్టు క్లియరెన్స్ వచ్చాక ఏడాది కసరత్తు తర్వాతే ఆ భూములను చదును చేయడానికి నిర్ణయం తీసుకున్నామని, అదేదో హడావుడిగా తీసుకున్న నిర్ణయం కాదంటోంది ప్రభుత్వం. అసలది అటవీ ప్రాంతం కాదని సర్కారు వాదిస్తోంటే 60% భూభాగం ఓ మోస్తరు నుంచి దట్టమైన అటవీ ప్రాంతం అంటోంది కేంద్ర సాధికార కమిటీ. ఇదే విషయాన్ని అత్యున్నత న్యాయస్థానం ముందుంచారు అమికస్ క్యూరీ. మొదటేమో సెంట్రల్ యూనివర్సిటీ భూములనే వాదన. కాదు దాంతో యూనివర్సిటీకి సంబంధం లేదని నిరూపించుకునేలోపు సిఈసి నివేదికతో మరింత ఆత్మరక్షణలో పడింది రేవంత్ ప్రభుత్వం. 104 ఎకరాల్లో చెట్లను 2 రాత్రుల్లోనే నరికేశారు. అందులో 60% భూభాగం ఒక మోస్తరు నుంచి దట్టమైన అటవీ ప్రాంతమని అమికస్ క్యూరీ పరమేశ్వర్ వాదించారు. 50 హెక్టార్ల లోపు ఉన్న వాటికి పర్యావరణ అనుమతులు అవసరం లేదన్న ప్రభుత్వ న్యాయవాది సింఘ్వి వాదనతో సిజేఐ విభేదించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ భూముల్లో అటవీ పునరుద్ధరణ చర్యలు చేపట్టిందని సింఘ్వి ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. కోర్టు ఆదేశాలను అంతే స్ఫూర్తితో అమలు చేస్తున్నట్లు తెలిపారు. చెట్లు నరికివేసిన స్థలంలోనే మొక్కలు నాటుతున్నారా అని సుప్రీం న్యాయమూర్తి ప్రశ్నించారు.
సుప్రీం ఆదేశాలతో ఏర్పాటైన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ నెల రోజుల క్రితమే కంచిగచ్చిబౌలి భూములను పరిశీలించి నివేదిక సమర్పించింది. ఇప్పుడు ఆ నివేదిక కూడా సర్కారు మెడకు చుట్టుకునేలా ఉంది. అక్కడేదో ఐటీ ఇండస్ట్రీని విస్తరిస్తామని, సమాంతరంగా అడవిని అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా ఆ వాదన సుప్రీంకోర్టుని సంతృప్తి పరచలేకపోతోంది. ఆ 400 ఎకరాలు అమ్ముకున్నారా, కుదువ పెట్టారా అంటూ విపక్షాలు గుచ్చిగుచ్చి అడుగుతున్నాయి. అడవుల పైకి బుల్డోజర్లను పంపడంలో తెలంగాణ ప్రభుత్వం బిజీగా ఉందంటూ స్వయానా ప్రధాని బహిరంగ సభలో ఆరోపించడంతో కంచిగచ్చిబౌలి భూముల వ్యవహారం నేషనల్ ఇష్యూగా మారిపోయింది. అడవిని కాపాడుకుంటూనే అక్కడ అధునాతన కట్టడాల నిర్మాణం అసాధ్యం. కంచిగచ్చిబౌలి భూములను కంచేసి కాపాడే బాధ్యత తీసుకుంది సుప్రీంకోర్టు. కంచిగచ్చిబౌలిలోని 400 ఎకరాలను వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 నిబంధనల మేరకు రిజర్వ్ ఫారెస్టుగా ప్రకటించేలా కేంద్ర సాధికార కమిటీ సిఫార్సు చేసింది. ఆ భూమి నిర్వహణను అటవీ శాఖకు అప్పగించాలని అభిప్రాయపడింది. ఇదే సిఫార్సుతో సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. సుప్రీం ఆ వాదనలతో ఏకీభవిస్తే కంచిగచ్చిబౌలి భూములపై రాష్ట్ర ప్రభుత్వం ఆశలు వదులుకోవాల్సిందే. కంచిగచ్చిబౌలి భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజల ముందు దోషిలా నిల్చుంది. రాష్ట్ర అభివృద్ధి కోసమే అన్న వాదనని సామాన్యులెవరూ అంగీకరించడం లేదు. చెట్లను నరికేసి వన్యప్రాణులను నిలువ నీడ లేకుండా చేసి సాధించేది ఏంటన్న ప్రశ్నలు ఈటెల్లా సర్కారు గుండెల్లో గుచ్చుకుంటున్నాయి. అటు విపక్షాలు లెఫ్ట్ అండ్ రైట్ వాయించేస్తున్నాయి. కంచిగచ్చిబౌలి భూముల వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి తన తప్పు ఒప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ మూర్ఖత్వం వల్ల అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తోందని, తన బాధ్యత లేదని, సీఎం తప్పించుకునే అవకాశం లేదంటున్నారు విపక్ష నేత. మూసీ పునర్జీవ ప్రాజెక్టు స్క్రీన్ ప్రెజెంటేషన్కే పరిమితమైంది. 4th సిటీ ప్రతిపాదన పగటికలగానే ఉంది. చెప్పులు ఎత్తుకెళ్లే వాళ్లలా చూస్తున్నారన్న సీఎం మాటలతో ఎక్కడ అప్పు పుట్టదని అందరికీ తెలిసిపోయింది. గోరుచుట్టుపై రోకలిపోటులా సుప్రీం చీవాట్లతో సర్కారు తల బొప్పికడుతోంది. గత ప్రభుత్వంలో భూములు అమ్ముకున్నా అంతా సాఫీగా జరిగింది. కానీ రేవంత్ రాష్ట్ర అధినేతగా ప్రమాణం చేసిన వేళా విశేషమో ఏమో తాడు పట్టుకున్న పామై కాటేస్తోంది.